హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నఫ్షీర్ కిచెన్. మార్నింగ్ టైం హడావిడి లేకుండా అప్పటికప్పుడే మనము టేస్టీగా దోశలు అయితే రెడీ చేసుకోవచ్చండి. సింపుల్గా ఎలా చేయాలో చూపించబోతున్నాను. బియ్యము అలాగే మినప్పప్పు ఏమి వాడకుండా చాలా టేస్టీ అయిన దోశలు సింపుల్గా ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా నేనైతే 1 కప్పు వరకు సన్నటి సేమియాలు అయితే తీసుకున్నానండి. మీకు కనుక వర్మి సేమియాతో కూడా చేసుకోవచ్చు. వర్మిసెల్లి సేమియా అంటారు కదా, దాంతో కూడా చేసుకోవచ్చు. మిక్సీ జార్లో తీసుకున్నాను. అలాగే 1/4 కప్పు వరకు బాంబే రవ్వ, అదే సూజీ కూడా అంటారు కదండి, ఉప్మా రవ్వ, అది తీసుకుంటున్నాను. ఇది కూడా మిక్సీలో వేస్తున్నాను. వేసేసి మిక్సీ పట్టేస్తే ఇది ఇలా ఉంటుంది. తర్వాత 1/2 కప్పు వరకు పెరుగు తీసుకున్నాను. అలాగే 1 కప్పు వరకు నీళ్ళు అనేది పోసేసి ఈ విధంగా మిక్సీ పట్టేసి ఒక బౌల్లో తీసేసుకోవాలండి. తీసుకున్న తర్వాత 1/4 కప్పు వరకు సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, అలాగే సన్నగా కట్ చేసిన 1/2 కప్పు క్యారెట్ ముక్కలు, అలాగే సన్నగా కట్ చేసిన క్యాప్సికమ్ ముక్కలు, 1/2 కప్పు టమాటా ఒకటి తీసుకున్నానండి, సన్నగా కట్ చేసి. అది కూడా 1/4 కప్పు వరకు తీసుకున్నాను. అలాగే 1/4 స్పూన్ వరకు సాల్ట్, అలాగే చిల్లీ ఫ్లేక్స్ 1/4 స్పూన్ వేసి తీసుకుంటున్నాను. ఈ విధంగా అన్నీ వేసేసి లాస్ట్లో 1/4 కప్పు వరకు కొత్తిమీర కూడా వేసేసి అంతా కలిసే విధంగా కలుపుకోవాలి. చాలా ఈజీ కదా, అప్పటికప్పుడే మనము నానబెట్టే అవసరం లేకుండా, బియ్యం వాడకుండా ఈజీగా అలాగే టేస్టీ అయిన దోశ అండి. చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్. ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. అలాగే ఇప్పుడు నేనైతే ఇప్పుడు దీంట్లో 1 కప్పు వరకు వాటర్ అనేది పోస్తున్నాను. ఫ్రెండ్స్, మీరు ఇది రవ్వని బట్టి ఉంటుంది, చూసి వాటర్ అనేది పోసుకోండి. పిండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది. అలాగే 1/4 స్పూన్ వరకు బేకింగ్ సోడా వేసాను. ఈ విధంగా వేసిన తర్వాత ఒకసారి బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. నాన్ స్టిక్ పాత్రలో కొద్దిగా ఆయిల్ అనేది అప్లై చేసేసి బ్రష్ చేశానండి. తర్వాత కొద్దిగా తెల్ల నువ్వులు, అలాగే కొద్దిగా కరివేపాకు కట్ చేసి వేసాను. ముందుగా కలిపి పెట్టుకున్న ఈ పిండిని 1 చెంచా మాత్రమే వేస్తున్నాను. వేసేసి ఇప్పుడు మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ వరకు ఉడకనివ్వాలి. చూసారు కదా, ఈ విధంగా ఉడికిన తర్వాత పైన 1/4 స్పూన్ వరకు మనము ఆయిల్ అనేది వేసేసిన తర్వాత మరోసారి మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే మనం దీన్ని కాల్చనివ్వాలి. ఈ విధంగా 5 నిమిషాలు అయితే అయింది ఫ్రెండ్స్. చాలా లో ఫ్లేమ్లోనే మనము దీన్ని కుక్ చేసుకోవాలి. రెండో పక్కకు టర్న్ చేశాను. చూసారు కదా, గోల్డెన్ కలర్ అయితే దోశ అనేది వచ్చింది. ఇంకా 2 నిమిషాల పాటు ఈ విధంగా ఉడికించుకోవాలి మూత పెట్టేసి. ఇంకా 2 నిమిషాలు అయితే అయింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే దోశ అనేది రెడీ అయింది. అలాగే మిగతా పిండివన్నీ ఇలాగే దోశలు వేసుకుంటూ మనం ఎంజాయ్ చేయడమే. దీంట్లో చట్నీ కూడా అవసరం లేదండి, అంత బాగుంటుంది. కచప్తో కానీ లేకుంటే పప్పుల చట్నీతో కానీ ఈ దోశలు అనేది మనం చేసుకోవచ్చు. అప్పటికప్పుడే ఇన్స్టెంట్గా ఈ దోశలు అనేది మనం రెడీ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చండి. ఫ్రెండ్స్, నా వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే నేను అప్లోడ్ చేస్తే కొత్త వీడియో నోటిఫికేషన్ ద్వారా చూడగలరు. చాలా సింపుల్ అయిన, ఈజీ అయిన ఇన్స్టెంట్ దోశ అయితే రెడీ కదా. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. సింపుల్గా చేసుకునే దోశ అయితే రెడీ అండి. చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా, అంత బాగుంది. టేస్ట్ కూడా సూపర్ అండి. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ.